పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా మీద కొత్త చట్టం తీసుకొస్తాం, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని మహిళలని లేకపోతే ప్రజలని ఇష్టారాజ్యంగా అటాక్ చేసిన, దుర్భాషలాడిన, బూతు భాష వాడినా, ఏ రకమైన కించపరిచే విధంగా వాడినా ఊరుకునేది లేదు. దీన్ని అరికడతాము, అవసరమైతే కొత్త చట్టం తీస్తాం, దీనికోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా పెడతాం. వాక్ స్వాతంత్రానికి కూడా హద్దులు ఉంటాయి, హద్దు మీరితే అది స్వాతంత్రం అనిపించుకోదు, అది నేరం అవుతుంది. కాబట్టి దాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన అంశం మీద సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా శృతిమించి పోస్టులు పెడితే ఊరుకునేది లేదు, దాని మీద టాస్క్ ఫోర్స్ పెడతామని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్, సర్పేళ్ల రాజేష్ గారు ఉన్నారు. అలాగే మాజీ జడ్జ్ శంకర్ రామకృష్ణ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఇద్దరికి నమస్తే అండి. ఒక్కసారి దీని మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన ఏంటో స్పష్టంగా చూడండి, విందాము, తర్వాత మనం చర్చలోకి వెళదాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. సోషల్ మీడియా మనుషులు కలిపే వేదిక అవ్వాలి, విడదీసే వేదిక కాకూడదు. మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి నేరాలకి పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. సో అది పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక కీలకమైన ప్రకటన. ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రకటన రాలేదు, ఇలాంటి స్పెషల్ చట్టం తెస్తామని కూడా ఏ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించాల, ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్. ఒక బెంగాల్లో మాత్రం నిన్న అక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక వార్త వచ్చింది. అక్కడ టాడా చట్టాన్ని కూడా ఇంకా కఠినతరం చేయబోతున్నాము, ఎవరైనా సమాజంలో ఇది చేస్తారు, అలజడులు సృష్టిస్తారు అనుకుంటే ప్రివెంటివ్గా ముందే అరెస్ట్ చేస్తాం, ఏదన్నా సందర్భంలో కాదు, ఏం లేకపోయినా అరెస్ట్ చేస్తాం అని కూడా అక్కడ ప్రభుత్వం సరే అది వేరే టాపిక్ అనుకోండి. సో ఈ ప్రకటన మీద రాజేష్ గారు ఈ మధ్యకాలంలో నో డౌట్ సోషల్ మీడియాలో శృతిమించిపోతున్నాయి దాడులు. అది ఒక ఇంటలెక్చువల్ ఫోరమ్స్గా కాకుండా యాంటీ సోషల్ ఫోరమ్స్గా మారిపోతున్నాయి. అన్ఫార్చునేట్లీ మెజారిటీ సోషల్ మీడియా పోస్టులు అలాగే ఉంటున్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన ప్రభుత్వ నిర్ణయంగానే అనుకోవచ్చా? ఒకటి. రెండోది, దీని ద్వారా ఈ ప్రకటన మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ వెంకటేష్ గారు, మీకు అలాగే రామకృష్ణ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట 100% ఆయన డిప్యూటీ సీఎం గా, డిప్యూటీ సీఎం హోదాలో వెనకాతల మన స్టేట్ ఎంబ్లం నుండి మరీ మాట్లాడారు. ఖచ్చితంగా అది గవర్నమెంట్ నిర్ణయం అండి, అందులో మనం ఏమి సంకోచించాల్సిన అవసరం లేదు. తప్పు చేసే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా వాళ్ళు పశ్చాత్తాపడతారండి. ఇది ఒకటైతే. రెండోది సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడో ఆయన కొన్ని అనారోగ్య కారణాలుగా కొద్ది హాస్పిటల్కి వెళ్ళడం, అలా కొంచెం బాధాకరమైన పరిస్థితులు ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలో ఈ రోజు కాదండి, డే 1 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ రకరకాల వ్యక్తులు రకరకాల ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడినట్టు బయటకు ఒక కలర్ ఇస్తున్నారు సార్. కొంతమంది తెలంగాణ నుంచి మాట్లాడతారు, మేము జర్నలిస్టులు అంటారు, లేదా తెలంగాణ పౌరులు అంటారు. కొంతమంది ఆంధ్ర నుంచి మాట్లాడతారు, మేము అంబేద్కర్ వారసులు అంటారు, లేదా మాకు మళ్ళీ ప్రత్యేకంగా వేరే పార్టీలు ఉన్నాయంటారు, లేదా ఇప్పుడు దళిత క్రైస్తవుల కోసం మాట్లాడుతాం అంటున్నారు, లేదా కాపుల కోసం మాట్లాడతాం అంటారు. కానీ మనం ప్రజలకు తెలియజేయాల్సింది, మీ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, వీళ్ళంతా కూడా వైసీపీ పేటీఎం టీం ఆయా రకాల మారు వేషాల్లో ఉంటారు.
వాళ్ళందరి టార్గెట్ కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే. వాళ్ళు మాట్లాడే మాటలు ఎక్కడైనా చట్ట పరిధి దాటుంటే మేము కానీ చర్యలు తీసుకుంటే ఇమ్మీడియట్ గా వాళ్ళ ముసుగు ఏదైతే ఒకవేళ అయితే నేను జర్నలిస్ట్ ని నన్ను అరెస్ట్ చేశారంటారు, లేదా నేను తెలంగాణ పౌరుడిని నన్ను అరెస్ట్ చేశారంటారు, లేదా నేను దళితుడిని నన్ను అరెస్ట్ చేశారంటారు. ఇలా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని తీసుకొచ్చేస్తారండి. అంటే వైసీపీకి సంబంధం లేనట్టు ఉంటది, కానీ వెనక నుంచి ఆడించేదంతా జగనే. వీళ్ళందరినీ ఆ ముసుగులన్నీ తీస్తే చివరికి కనిపించే కండువా వైసీపీ కండువే ఉంటది. కానీ వీళ్ళు చేసే స్ట్రాటజీ మాత్రం ప్రజల్లో మతం పేరుతో కొందరు, కులం పేరుతో కొందరు, ప్రాంతం పేరుతో కొందరు. రాజేష్ మీ మాట కట్టేస్తున్నాను. ఇప్పుడు ముసుగు తీసేస్తే అనవసరంగా వాళ్ళు ఓపెన్ గానే నిన్న పిఠాపురం పోలీస్ స్టేషన్ దగ్గర, అదేది విజయనగరంలో ఒక పోలీస్ స్టేషన్ దగ్గర వైసీపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారంటే దే ఆర్ క్లెయిమింగ్ దట్ వాళ్ళు మా వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళు ఓపెన్ గానే. అవును సార్. అయితే ఒకటండి, వాళ్ళు అంటే నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు మేము ధర్నాలు చేసేవాళ్ళం సార్. మేము గతంలో డెడ్ బాడీ డోర్ డెలివరీ అప్పుడు కానీ, లేకపోతే శివమొన్నాల టైంలో మేము డైరెక్ట్ గా టీడీపీ అంటే టీడీపీ అని చేసాం తప్ప ముసుగులు మేము వేసుకోలేదు సార్. ఏదున్నా ఫెయిర్ గేమ్ ఆడాం మేము. అందుకే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, నమ్మారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే వీళ్ళతో తప్పుడు పనులు చేస్తారు. దానివల్ల బెనిఫిట్ వస్తే వైసీపీకి, బ్యాడ్ వస్తే కులాలకి, మతాలకి. సార్ ఈవేళ నేను బాధపడేది ఏంటంటే వీళ్ళు మేము ఎస్సీలు మేము ధర్నా చేస్తున్నాం రావణ్ కోసం అని చెప్తున్నారు. అసలు ఎస్సీలకి రావణ్కి లేకపోతే ఎస్సీ సమస్యలకి ఆ యూట్యూబ్ రావణ్ అనే వ్యక్తికి ఏంటి సంబంధం నాకు అర్థం కాలేదు. అంటే ఇతర సమాజం చూసేటప్పుడు ఏంటి ఇతను ఎంత దారుణంగా మాట్లాడాడు కదా పవన్ కళ్యాణ్ గారి మీద, అంటే ఇతను వెనకేసుకొస్తారంటే ఎస్సీలు అందరూ ఇలాంటి వాళ్ళేనేమో అనే ఒక తప్పుడు సంకేతం ఒకటి ప్రజలకు పంపిస్తారండి జగన్మోహన్ రెడ్డి. మేము ఏం తప్పు చేసాం మాకు అర్థం కాలేదు కానీ సార్ వీళ్ళు కంటిన్యూగా అదే చేస్తున్నారు. ఒకటైతే, రెండోది ఇది ఈ రోజు జరిగిన అరెస్ట్ ఏదైతే ఇంతకీ ఒక సందేహం రాజేష్, ఆయన జోసెఫ్ రావణ్ అనే ఆయన ఎస్సీయా దళిత యువకుడు? ఆయన ఎస్సీ కాదు, ఆయన క్రిస్టియన్ కూడా కాదని నేను మీటింగ్ లో చెప్పాడు ఆయనే. మరి ఆయన పేరు అది ఉంది కదా జోసెఫ్ అని ఏదో సంథింగ్ ఉందండి. అదే నాకైతే ఆ పేరు ఇప్పుడే తెలిసింది సార్. నేను రావణ్ అని అనేవారు అదే విన్నాను. ఆ పేరుని ఎందుకు హైడ్ చేసుకున్నారు ఇప్పుడు దాకా నాకు తెలీదు. ఐడెంటిటీ ఎందుకు హైడ్ అయిందో నాకు తెలీదు. వీళ్ళందరూ వైసీపీ కండు వాళ్ళు ఉన్నా పైన మళ్ళీ ఇంకొక ముసుగు ఎందుకు తొడుగుతున్నారో నాకు అర్థం కాలేదు సార్. అయితే నేను మీ ద్వారా ఒక విషయాన్ని బయటపెట్టాలనుకున్నాను సార్. ఈ రోజు ఏదో ఒక అరెస్ట్ జరిగింది. ఆయన మొన్న ఏలూరులో దళిత క్రైస్తవుల సభ అనేదో పెట్టి ఆ శ్రవణ్ అనే వ్యక్తి పెట్టి అందులో ఈయన కూడా మాట్లాడించి ఇద్దరు చాలా దారుణమైన పదజాలంతో సీఎం గారిని డీసీఎం గారిని తిట్టడం జరిగింది. దళిత క్రైస్తవుల సమస్య 1950 నుంచి ఉంది. ఆ 1950 ఆర్డర్ పెట్టింది జవహర్లాల్ నెహ్రూ గారు గవర్నమెంట్. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు మీటింగ్ పెట్టి ఎందుకు తిట్టారో నాకు అర్థం కాలేదు సార్. అయితే ఇది ఎందుకు చేస్తున్నారేమో అనుకున్నప్పుడు ఆ శ్రవణ్ అనే అతను నేను డిప్యూటీ సీఎం అవుతున్నాను అని చెప్పాడు ప్రకటన. అతనితో పార్టీ ఉంది కదా, అంటే పార్టీ పెట్టినాడు ఎవడన్నా సీఎం అవుతున్నట్టాడు, ఇది డీసీఎం అంటున్నాడు. అంటే అట్లా కాదుగా, అంటే అది చిన్న పొరపాటు. అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకు ఒక పార్టీ ఉంది, కానీ ఆయన సీఎం అవ్వలేదు కదా, డిప్యూటీ సీఎం అయ్యాడు కదా కూటమి పొత్తు కలిసి. అట్లాగే ఈయన ఎవరితోనే పొత్తు కలుతా అనుకుంటున్నాడేమో జగన్, వైసీపీతోనే పెట్టుకుని పోని ఉందండి. దానికి ఆధారం ఇప్పుడు వినిపిస్తాను మీకు. అయితే నేను మొన్న అనుకున్నది ఏంటంటే ఈ జిఎం పెద్దదా ఏజీఎం పెద్దదా అంటే ఏజీఎం అని 3 అక్షరాలు ఉన్నది పెద్దది అనుకున్నాడు. ఇతను కూడా డీసీఎం పెద్దదని అనుకున్నాడేమో, ఆ క్రమంలో కానీ వచ్చాడేమో అని అనుకున్నాను. కాకపోతే వీళ్ళు కొన్ని రోజుల క్రితమే ఒక కుట్ర చేశారు సార్. ఏంటి ఆ కుట్ర అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సింది సార్. ఈ రావణ్ అనే వ్యక్తిని కానీ లేకపోతే ఈ జడ శ్రావణ్ అనే వ్యక్తిని ఇప్పుడు కేసులు పడ్డాయి. వాళ్ళు మాట్లాడిన మొదటి వీడియోలు ఏం కాదండి ఇవి. వీళ్ళు ఇప్పటికే కొన్ని 100 సార్లు మాట్లాడిన పడనివి ఇక్కడెందుకు పడ్డాయి అనడానికి వీళ్ళు చేసిన కుట్ర ఏంటంటానికి నా దగ్గర ఒక ఆడియో ఉంది సార్. ఈ ఆడియో ఒక్కసారి ఇతను జాడ శ్రవణ్ కుమార్ అనుచరుడు మాట్లాడుతున్నాడండి జాడ శ్రవణ్ తో. ఏం మాట్లాడాడో ఒకసారి వినండి సార్. అతను ఏమంటాడు ఏంటండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఈ ధర్నాలు రాష్ట్రోకలు కాదండి, ఒక ట్రైన్ నో లేకపోతే బస్సునో తగలబెట్టి సెన్సేషనల్ చేస్తాం, మేము అరెస్ట్ అయినా పర్లేదు మీకు హైప్ వస్తుందండి అన్నాడండి. దానికి ఇతను ఏమన్నాడంటే వీళ్ళు అలాంటి అదో పని చేయరేమో అంటుండగానే మళ్ళీ అనుచరుడు అంటాడు సార్ మేము అవ్వాలని కోరుకుంటున్నాం, అంటే మీ అరెస్ట్ జరగాలి,
ఇది కులాలకు ఆపాదించాలి, మేము ఒక ట్రైన్ బస్సులో తగలబెట్టాలి, మేము జైలుకి వెళ్ళైనా సరే మిమ్మల్ని ఏదైనా ఒక పొజిషన్ లో పెట్టడానికి ఇక్కడ అల్లర్లు సృష్టించాలనే ఒక ఇది పెద్ద ఎవిడెన్స్ కదండి అరెస్టులు చేయడానికి, కేసులు పెట్టడానికి. నేను రేపు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాను సార్. నాకు ఎవిడెన్స్ అది. నేను రేపు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాను సార్. దాంతో పాటు ఇతను మొన్న డీసీఎం అని ప్రకటన చేశారు సార్. డీసీఎం అని ఎందుకు అన్నాడు అనుకుంటే దానికి కూడా ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారటండి. ఒకసారి అది కూడా వినిపిస్తాను చూడండి సార్. మనం హక్కులు సాధించుకోవాలంటే మనకు పొద్దున ప్రభుత్వం నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను అనుకో, ఎవరు చేసుకుంటాను నిన్న జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా ఏంటి అంటే పుష్పశ్రీవాణి ఉప ముఖ్యమంత్రి ఉందా, నరేగా ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, రాజ్యాంగ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, అంజన్ నాయక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ఎవరున్నారు ఇలాక ఉప ముఖ్యమంత్రి ఇదే మాట అడిగారు. 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చే ఎస్సీ ఎస్టీకి అప్పుడు లేదు, మాట్లాడేవాడు లేదు, మహిళ పదవులు పోతారు. ఒకే ఒక ఆ ఉప ముఖ్యమంత్రి పోస్ట్ మీరే నాదే. అది సార్ పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ఈయనతో చెప్పారని చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు, ఇతనే చెప్తున్నాడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీరు రోజు మాట్లాడుకుంటున్నారని అర్థం ఆ మాటల ప్రకారం. అంతే కదా సార్. అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నాడండి. కాకపోతే వీళ్ళకి ఎందుకు కులం ముసుగు మతం ముసుగు ఎందుకు వేస్తున్నాడు? ఒకవేళ ఇతను అఫీషియల్ పొత్తు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు సార్, మేము పొత్తులో ఉన్నాం అన్నారు, వాళ్ళు అనౌన్స్ చేశారు, ఒకరి కోసం ఒకరు మాట్లాడుకుంటారు. మరి ఒకవేళ వీళ్ళిద్దరూ నిజంగా పొత్తులో ఉంటే ఈ పెట్టిన 71 ఓట్ల ఇతనికి 71 ఓట్లు వచ్చాయి, ఈ పార్టీతో అతను నిజంగా పొత్తు పెట్టుకునే దేనస్థితికే జగన్ దిగజారిపోయి ఉంటే అనౌన్స్ చేసి మాట్లాడొచ్చు కదా. ఎందుకు దళిత క్రైస్తవులను అడ్డు పెట్టుకుని మాట్లాడాలి? ఎందుకు అంబేద్కర్ని అడ్డు పెట్టుకుని మాట్లాడాలి? ఎందుకు వీళ్ళు ఇలాంటి కావాలని అరెస్ట్ అయ్యేలాగా వాళ్లే మాట్లాడి వాళ్లే రెచ్చగొట్టి అరెస్ట్ అయితే ఎందుకు ట్రైన్లు తగలబెట్టాలి, ఎందుకు బస్సులు తగలబెట్టాలి, ఎందుకు ప్రజలు చంపాలి? ఇంత పెద్ద కుట్ర తాగుం సార్. ఇప్పుడు నేను ఒకటైతే వాస్తవం రాజేష్ గారు, మీరు వినిపించిన ఆడియోలో గనక ఆ రైలు తగలబెట్టడాలు అలాంటివి గనక వాళ్ళు అనుకున్నారు కాబట్టి అది మరి దాన్ని బేస్ చేసుకుని పెడితే ఆ కాన్స్పిరసీ మొత్తం బయటకు వస్తుంది. మాట్లాడిన వ్యక్తిని విచారిస్తారు, మాట్లాడిన ఇద్దరు వ్యక్తులను విచారిస్తారు, అది ఆ కాన్స్పిరసీ బయటకు వస్తే అలా కాన్స్పిరసీ కనుక ఎవరున్నారు, ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేశారు, గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా మీ జిల్లాల్లో, కాబట్టి మళ్ళీ అలాంటి ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్క నిమిషం రాజేష్ గారు, రామకృష్ణ గారితో కూడా అడుగుతాను. గారు ఇందాక లైన్ కట్ అయింది. పవన్ కళ్యాణ్ గారి సోషల్ మీడియా పైన ఆయన చేసిన ప్రకటన టాస్క్ ఫోర్స్ తెస్తామని, కొత్త చట్టం కూడా తెస్తామని అన్నారు కదా, అది ఎంతవరకు సాధ్యం అనే దాని మీద మీ ఒపీనియన్ ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీకు ముందుగా మన ప్రేక్షకులకు అదే విధంగా మిత్రుడు రాజేష్ గారికి అందరికీ నమస్కారం సార్. ఏమనుకోకండి, నిన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలు ఏమైనా సీజ్ ద షిప్ అని ఆయన అన్న మాటలకు ఇదేమన్నా కొనసాగి అవుతుందేమో అని కొన్ని భయం అయితే నాకుంది సార్. ఎస్, భయపడుతున్నా నేను. ఎందుకంటే ఆ సీజ్ ద షిప్ అన్న పదము ఎంత వైరల్ అయిందో, ఎంత కొంచెము నవ్వుకోవడానికి అవకాశం ఇచ్చిందో, ఇది కూడా అదే తరహాలోకి వెళ్ళిపోతుంది అనేది నాకు అభిప్రాయం సార్. ఎందుకంటే లీగల్ గా చెప్తున్నాను. అంటే ఇక్కడ మీ మాటకు అడ్డొస్తున్నాను రామకృష్ణ గారు, దయచేసి ఏమనుకోవద్దు, మీ మాటకు అడ్డొస్తున్నాను. ఆ రోజు సీజ్ ద షిప్ అనేది అది ఆ టైమింగ్ లో వచ్చింది, తర్వాత అది వైరల్ అయినా కూడా ఆయన షిప్ లో ఉన్న ఆ రైస్ స్మగ్లింగ్ ని చెక్ చేయడానికి వెళ్ళి అధికారులకు అక్కడ ఇంతకాలంగా జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరని సీజ్ ద షిప్ అన్నారు. అన్నట్టుగానే నాకు గుర్తున్నంత వరకు 3 నెలలో 4 నెలలో షిప్ అక్కడే సీజ్ అయింది, కదలలేదు. తర్వాత క్లియరెన్స్ వెళ్ళింది, అది రాజేష్ గారికి తెలిసి ఉండాలి. ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవాళ ఈ ప్రకటన ఆయన చాలా స్ట్రక్చరల్ గా లేకపోతే ఇదిగా పదం అది అధికారులు రాసిచ్చిన ప్రకటన లాగానే అది చదివారు వారు, ఒక ప్రకటనగా వెనక రాజముద్ర పెట్టుకొని. యా ప్లీజ్ కంటిన్యూ. నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకు కాంట్రవర్షియల్ గా జరిగేటువంటి చట్టాల
రూపకల్పన గురించి మాట్లాడుతున్నారు వెంకటకృష్ణ గారు. ఓకే డన్. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఈ అంశాన్ని కులంకుశంగా 2018 నుంచి సుప్రీంకోర్టు వాళ్ళు దీన్ని ఆల్రెడీ టచ్ చేస్తూనే వస్తున్నారు. 2000 సంవత్సరంలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ తీసుకొచ్చింది కూడా కేవలం వాళ్ళ మార్కెటింగ్ లావాదేవీలను నియంత్రించడం కోసమే తప్ప ఇతరత్ర నేరాలకు శిక్షలు వేయడానికైతే కాదు ఐటీని తీసుకొచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000ని. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వచ్చినప్పుడు 66 ఏమైనా కాంట్రవర్సీ వచ్చినప్పుడు 2 స్టూడెంట్లను ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు దానిపైన భారీగా దేశవ్యాప్తంగా నిరసన రావడం, సుప్రీంకోర్టు కూడా 66A కొట్టేశారు కంప్లీట్ గా. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఏదైనా సోషల్ మీడియా నియంత్రించాలనుకున్నప్పుడు సోషల్ మీడియా నియంత్రించే అధికారం, గూగుల్ నియంత్రించే అధికారం ఎవరి చేతిలో ఉంది, మోటాని నియంత్రించే అధికారం ఎవరి చేతిలో ఉంది, అదే విధంగా ఇతరత్ర ప్లాట్ఫామ్స్ అన్నింటినీ నియంత్రించే అధికారం ఎవరి చేతిలో ఉంది? కేంద్ర ప్రభుత్వంలో అటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం చెప్పవలసిన మాటలను ఒక రాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ సీఎం గారు ప్రకటించడము అది ఎంతవరకు సాధ్యమవుతుందన్న వాటిలో నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా 1-2 సార్లు చూస్తాం. అసలు ఏంటి న్యాయ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇది ఏ విధంగా చట్టరూపం దాల్చుతుంది, చట్టరూపం దాల్చిన దాన్ని న్యాయ సమీక్షలో ఏ విధంగా నిలబెట్టుకోగలుగుతారన్నది వాస్తవానికి మేము చూస్తాం. రాజ్యాంగబద్ధంగా ఇది అనుకూలమా లేకపోతే ఇది అనుకూలంగా ఉంటుందా లేదని. ఇక్కడ ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా పరిమితులు ఉన్నాయి అని. భావ ప్రకటన స్వేచ్ఛ 19(1) ఆర్టికల్ నిర్దేశన చేస్తుంటే ఆర్టికల్ 19(2) కొన్ని మినహాయింపులు పెట్టింది. ఆ మినహాయింపులు ఏమన్నవి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి గమనించుకోవాలి. ఆ మినహాయింపులు ఎప్పుడన్నది దాంట్లో స్పష్టంగా ఉంది. భావ ప్రకటన చేసి ఎంతవరకు దేశ సార్వభౌమత్వాన్ని, సార్వభౌమ అధికారాన్ని ధిక్కరించినప్పుడు, రెండోది ఇరు రాష్ట్రాల మధ్య తగులు పెట్టే విధంగా ప్రవర్తించినప్పుడు, ఇటువంటి సందర్భాల్లోనే ఆర్టికల్ 19(2) అనేది పనిచేస్తుందని సుప్రీంకోర్టు వాళ్ళే మా కేసులో స్పష్టం చేశారు. ఇక్కడే రామకృష్ణ గారు నేను మిమ్మల్ని ఇవాళ జడ్జిగా పనిచేసిన మిమ్మల్ని పిలవడానికి కారణం కూడా అదే. సెక్షన్ 19(2) యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి కొన్ని కండిషన్స్ పెట్టిందో అవి దేశ సార్వభౌమాధికారము, లేకపోతే 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఇబ్బందులు పెడుతున్నా లేదా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్న వీటికి సంబంధించి ఉంది. కానీ రామకృష్ణను ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లో లేకపోతే ట్విట్టర్లో బండబూతులు తిడితే, వెంకటకృష్ణని తిడితే, రాజేష్ని తిడితే, లేదా కుటుంబ సభ్యులను తిడితే, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను తిడితే, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను తిడితే, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టుగా భయంకరమైన పదజాలంతో షర్మిల గారిని ఎట్లయితే తిట్టారో అట్లా తిడితే కదా, వాడికి ఊరు పేరు ఉండదు. వాడు ఆ ఫోటో ఎవరిదో పెట్టుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుంటాడు, చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకుంటాడు, లేకపోతే చిరంజీవి బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ, లేదా ఇంకొకరి బొమ్మ, ఎవరి బొమ్మ పెట్టుకుంటాడు. ఆరి బొమ్మ ఉండదు, అక్కడ పేరు కూడా ఉండదు. జగన్ అన్న కనెక్ట్స్ అని ఉంటది, లేకపోతే టీడీపీ యాక్ట్స్ అని ఉంటది, ఏదో వాళ్ళ ఇష్టం. ఇంకా పేరుండదు, ఊరుండదు, ఎందుకు తిడుతున్నాడు తెలియదు, ఎవరు తిడుతున్నాడో తెలియదు మనకి. మరి ఇలాంటప్పుడు వ్యక్తులు కదా బాధపడుతున్నది. మరి దీనికి ఒక చట్టం కావాలిగా, స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చేమో, ఆ చట్టం ఎందుకు చేయకూడదు? ఇక్కడ వెంకటకృష్ణ గారు మీరు అన్నట్లుగానే వ్యక్తుల పైన దాడి చేయడం వేరు, వ్యక్తి సమూహం పైన దాడి చేయడం వేరు. అదే డిఫరెన్సియేషన్ చూపించిన సుప్రీంకోర్టు. నేను చాలా వరకు ఆ జడ్జిమెంట్ ఒక్కటికి 10 సార్లు చదివాను. అసలు ఎంత క్లిష్టతరమైనటువంటి జడ్జిమెంట్ అంటే ఆ యొక్క వర్డింగ్ ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో కూడా ప్రభుత్వం వాళ్ళు సక్రమైన పద్ధతిలో తీసుకురాలేదు, దాని పరిమితులను నిర్దేశించలేదు. దానివల్ల ఆ యొక్క ఆ చట్టం అన్నది భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందంటూ సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించే వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ నేను అంటున్నది ఏమిటంటే, ప్రభుత్వం పెద్దలు ఏదైనా ఆర్డినెన్స్ తీసుకొచ్చినా లేదైనా దాన్ని చట్టరూపంలోకి తీసుకొచ్చినా రాజ్యాంగమైనటువంటి మౌలిక సూత్రాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ తిట్టారు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అంటున్నారు, షర్మిల గారిని తిట్టారు. అరే ఓకే, ఇక్కడ ఏంటంటే వ్యక్తులను తిట్టడం అన్నది ఎంతవరకు సమాజం పైన ప్రభావం చూపిస్తుంది, సమాజంలో ఉన్న అంటే యాజ్ పర్
యువర్ టేక్ ఆర్ యాజ్ పర్ కోర్ట్, యాజ్ పర్ జుడిషియరీ ఒపీనియన్, వాట్ ఎవర్. అంటే వ్యక్తులకి మాన ప్రాణాలు ఉండవా అండి? వ్యక్తులకి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవా? వాడిని ఇష్టారాజ్యంగా తిడితే అది పబ్లిక్ డొమైన్లో, పోనీ ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఏదో 4 గోడల మధ్య తిట్టుకున్నారంటే ఎవరో వినలేదనుకోవచ్చు. పబ్లిక్ డొమైన్లో అమ్మలక్కలు తిడితే, కూతుళ్ళని, భార్యలని, తల్లులని తిడితే అది వ్యక్తిత్వ హననం కాదా? దానికి వాల్యూ లేదా? దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అది ఎవరైనా కానివ్వండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కానీ, లేకపోతే జడ్జీలను కూడా, గత ప్రభుత్వ హయాంలో జడ్జీలను కూడా ఎంత భయంకరంగా తిట్టారో తెలుసు మీకు కదా. వాళ్ళు కానీ అంటే వ్యక్తుల్ని తిడితే, పబ్లిక్ డొమైన్లో వ్యక్తుల్ని తిడితే దానికి వాల్యూ లేదా అండి? వెంకటకృష్ణ గారు, వాల్యూ లేదా అని కాదు అడగాల్సింది, దానికి పరిష్కారం లేదా అని కాదు, దానికి విలువిస్తేనే కదా పరిష్కారం తీసుకుంటారు. చెప్తున్నా 1860 ఇండియన్ పీనల్ కోడ్ లోనే దానికి సంబంధించిన ప్రావిజన్స్ పెట్టి ఉన్నారు. ఇప్పుడు డిఫమేషన్ అనేది ఏంటి? 505 ఏంటి? 500 ఐపీసీ ఏంటి? అదే విధంగా ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆ తీర్పును స్పష్టంగా స్టడీ చేసిన కేంద్ర ప్రభుత్వము 2023లో ఒక ప్రణాళిక తీసుకొచ్చింది. ఏంటి? ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో లేని దాన్ని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను ఎలా నియంత్రించాలి, దాన్ని ఏ విధంగా ఇటువంటి అసభ్యకరమైన, అదే విధంగా అశ్లీలమైనటువంటి ఈ యొక్క హేట్ స్పీచెస్ ని ఏ విధంగా కంట్రోల్ చేయడానికి ఒక ఇంటర్మీడియరీ వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా 2023లో కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ తయారు చేసింది. 2023లో తయారు చేసిన గైడ్ లైన్స్ ఇంతవరకు ఆర్డినెన్స్ రూపంలోకి బీజేపీ ప్రభుత్వం తీసుకురాలేదు. సరే, అది చెప్తున్నా, మీరే చెప్పండి కానీ నేను అనేది ఏంటంటే, బీజేపీ అది ఎందుకు తీసుకురాలేదు, లేదా ఇంకోటి తీసుకురాలేదు, అది కాసేపు అట్లా పెడితే ఒక దిశ చట్టం తెచ్చినట్టు, ఇది అక్కడ నిర్భయ చట్టం తెస్తే తెలంగాణ ప్రభుత్వము లేకపోతే ఏపీలో దిశ చట్టం తెచ్చారు కదా, లేకపోతే టాడాలు కొంచెం సవరించుకొని రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని రాష్ట్రాలు కొన్ని కొత్త చట్టాలు చేశాయి. తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎలాంటి చట్టాలు చేసిందో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చట్టాలు అమలు అవుతున్నాయో, గూండాలని, రౌడీల్ని ఎలా ఉరికిచ్చి కొడుతున్నారో చూస్తున్నాం కదా, కంట్రోల్లోకి ఎలా తెచ్చారో. సో అలాగే ఒక రాష్ట్ర ప్రభుత్వము సోషల్ మీడియాలో మహిళల మీద, పిల్లల మీద, లేకపోతే సెలబ్రిటీస్ మీద, పొలిటీషియన్స్ మీద, ప్రొఫెషనల్స్ మీద జరుగుతున్న గుర్తింపు లేని వ్యక్తులు గుర్తింపు దాచుకుంటూ చేస్తున్న దాడిని ఒక రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి కంట్రోల్ చేయడానికి లేదా? చేయడానికి లేదనే చెప్తున్నాను వెంకటకృష్ణ గారు. చెప్పేసేయండి, సాధ్యం కాదు అని చెప్పండి. సాధ్యం కాదు, ఎందుకంటే ఈ సబ్జెక్టు టేకప్ చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ కు ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ తయారు చేసి దానిలో కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. ఆ రూల్స్ ప్రకారము ఏ రాష్ట్ర ప్రభుత్వము అనుకూలంగా తయారు చేసుకోవచ్చు మరో చట్టాన్ని. అవును, ఎన్డీఏలో భాగస్వామి కదా, ఎన్డీఏలో భాగస్వాములే కాబట్టి, ఎన్డీఏ కూటమే కాబట్టి అక్కడ ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఏమైనా చేపిస్తారేమో. పైగా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి దగ్గర చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అది అందరికీ తెలుసు, మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇక చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు ఎంత రెస్పెక్ట్ చేస్తారో కూడా తెలుసు. కాబట్టి డెఫినెట్ గా అక్కడ ఏంటి రాజేష్ గారు, ఏంటి మీరు ఏదో చెప్తున్నా అడిగారు సార్? అంటే నేను పవన్ కళ్యాణ్ గారిది నేను ప్రెస్ మీట్ చూశాను సార్. అయితే ఆయన కొత్త చట్టాలు చేస్తాం లేదా కొత్త చట్టాలు మేము ఆంధ్రప్రదేశ్ నుంచి చేస్తున్నాం అనే మాట కన్నా కూడా ఆయన కొన్ని సెక్షన్లు చదివి వినిపించారండి. అవును, అంటే ఆల్రెడీ బిఎన్ఎస్ లో ఉన్న చట్టాలనే, అవును, ఆ యాక్ట్స్ మీద మేము టాస్క్ ఫోర్స్ వేస్తాం, అంటే ఇమీడియట్ యాక్షన్, కొత్త చట్టం అని కూడా అన్నారులేండి. ఓకే అండి. అయితే ఈ చట్టాలను యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయడం కోసం టాస్క్ ఫోర్స్ వేసినా కూడా అది చాలా వరకు ఇదవుతుంది సార్. ఎందుకంటే ఐటీ యాక్ట్ నేను చదివానండి. ఐటీ యాక్ట్ లో మొదటిసారి అరెస్ట్ అయితే ఏ శిక్ష అయితే ఉందో 3 సంవత్సరాలు ఉందనుకోండి, మళ్ళీ అతను అదే రిపీట్ చేసాడంటే ఆ శిక్ష 5 సంవత్సరాలు, మళ్ళీ అదే రిపీట్ చేస్తే ఆ శిక్ష 10 సంవత్సరాలు. అంటే ఇలా హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఐటీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి స్టెప్ బై స్టెప్ శిక్ష ఉందండి. అయితే ఆ ఉన్న చట్టాన్ని యథాతథంగా అమలు చేసినా కూడా
ఇలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మీరన్న ఏదైతే ఫేక్ అకౌంట్లు ఉన్నాయో మన సైబర్ క్రైమ్ వాళ్ళకి ఆ అకౌంట్ లింక్ పంపిస్తే 10 నిమిషాలు వాడు ఎక్కడ నుండి కనిపెడేస్తారండి, ఇమ్మీడియట్ గా పట్టుకుంటారు. అంటే ఇప్పుడు రామకృష్ణ గారు, పెద్దలు రామకృష్ణ గారు అన్నట్టు ఇండివిజువల్ వ్యక్తి మీద ఇలాంటివి జరిగినా కూడా చట్టం శిక్షించేంత అవకాశం లేదు అంటే చాలా బాధాకరం అండి. ఎందుకంటే కాదు రాజేష్ గారు, ఇప్పుడు రామకృష్ణ గారు అన్న దానికి ఒక వ్యాలిడ్ ఇది ఉంది. ఒక ఇది ఏంటంటే ఇట్లా ఇండివిజువల్స్ మీద ఇష్టారాజ్యంగా దాడులు చేసిన వాళ్ళని పోలీసులు వచ్చి హైదరాబాద్ వచ్చో బెంగళూరులో తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మేజిస్ట్రేట్ గారు రిమాండ్ ఇవ్వట్లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పిన రీజనే 19(1) సెక్షన్ 19 లో భాగంగా అది వైలేట్ చేసినట్టు కనిపించట్లే మ్యాజిస్ట్రేట్ గారికి. వారు రిమాండ్ ఇవ్వడం నిన్న ఇప్పుడు అతను ఇవ్వలేదు కదా, జోసెఫ్ రావణ్ గారిది ఇవ్వలేదు కదా, ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. సో యాక్చువల్ గా ఇక్కడ ఎలా ఉందంటే సార్, ఇప్పుడు మహాభారతం అంతా జరిగింది ద్రౌపది దేవి వస్త్రాపహరణం గురించే. ఆ తప్పు చేసిన దుర్యోధనుడిని 18 లక్షల మందిని శ్రీకృష్ణుల పరమాత్మ వాళ్ళు పైకి పంపేశారు ఆ తప్పుకే. కానీ అదే దుర్యోధనుడిని కనుక ఇప్పుడు మన కోర్టులో ప్రవేశపెడితే జస్ట్ దుర్యోధనుడిని బాగుంది మంచి పాయింట్ ఇది, కరెక్టే. రావణాసురుని కూడా బాబు నువ్వు ఇలా చేసావని మా శ్రీరామచంద్రుడు అయితే మొత్తం లంకనే మొత్తం తునతునకలు చేసాడండి, అది తప్పు చేశాడని. కాకపోతే రావణాసురుడిని ప్రవేశపెడితే జస్ట్ కిడ్నాప్ కేసులో 14 రోజులు రిమాండ్ చేసి బయటకు వదిలేస్తారండి. యాక్చువల్ గా లేదంటే రాముడు లంకలకి అడుగు పెట్టలేదు, రాముడు ఎప్పుడూ లంకను టచ్ చేయలే. అదే నేనేమంటానంటే అండి, మనం రాముడు టచ్ చేయలేదు. మాట్లాడితే పర్సనల్ గా ఏ మనిషినైనా అబ్యూజ్ చేసినా అవమానించిన అందున స్త్రీల విషయంలో మాట్లాడితే దేవుళ్లే ఆ స్థాయిలో శిక్షలు విధించారు సార్. ఈ రోజు ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల కోసం ఏదో చేద్దామన్న ఉద్దేశంతో వచ్చిన శకరం లాంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ అలాంటి చిన్న మాటలు, చీప్ మాటలు పడాల్సిన అవసరం. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద అలాంటి మాటలు పడుతున్నప్పుడు ఆ మాట్లాడే వ్యక్తులు ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రం నవ్వుకుంటూ మమ్మల్ని ఏం చేశారు, మేము మళ్ళీ మిమ్మల్ని తిడతాము అంటే చట్టాలు కనుక పటిష్టం అవ్వకపోతే వెంకటకృష్ణ గారు నేను చెప్తున్నాను, ఈ రోజున అక్కడ ఆల్రెడీ తిరుగుబాటు మొదలైందండి. ఏంటి ఇన్ని మాటలు మాట్లాడినా చట్టం శిక్షించలేదేట అన్నప్పుడు ప్రజలు చట్టం చేతుల్లో తీసుకునే ఓ భయానకమైన వాతావరణం రాష్ట్రంలో వచ్చేస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా చట్టాలని బలంగానే ఇంప్లిమెంట్ చేయాలి. అవసరమైతే కొత్త చట్టాలని మోడీ గారితో మాట్లాడైనా సరే చేయకపోతే ఈ వైసీపీ బలం ఏంటి సార్? సోషల్ మీడియా, అందులో అబద్ధాలు, పర్సనల్ అటాక్, అబ్యూజ్. కాదు రాజేష్, ఒక మాట చెప్పండి. ఆ మధ్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక సందర్భంలో పార్టీ ప్రసంగంలో అనుకుంటా నాకు సోషల్ మీడియా సైన్యం తయారు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు, ఓపెన్ గానే బహిరంగంగానే వాళ్ళ సభలో. ఇప్పుడు సోషల్ మీడియా, మీరు ఇందాకేమో ఈ అరాచకాలు చేస్తున్న వాళ్ళందరూ వైసీపీ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్స్ అని మీరు చెప్తున్నారు. అంటే సోషల్ మీడియా పేరుతో ఒక యాంటీ సోషల్ ఆర్మీని తయారు చేస్తున్నారా వీళ్ళు? 18 లక్షల మంది నెట్ సార్, 18 లక్షల మంది సోషల్ మీడియా సైన్యం ఉంది మాకని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారండి. సో వీళ్ళంతా ఆయా రకాల ముసుగులు వేసుకుని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అలా మీకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ కోనసీమ అల్లర్లు చేశారు సార్. అక్కడ కూడా వాళ్ళే దెబ్బలాడుకుని అది కులాలకు అంటించాలని ట్రై చేశారు. ఎవరో ఒక ఆయన యాక్సిడెంట్ లో చనిపోతే మతానికి అంటించడానికి వేరే ప్రయత్నం వైసీపీ వాళ్ళే ముసుగులు వేసుకుని చేశారు. ఇలా వాళ్ళు ప్రతి దాంట్లో ప్రయత్నిస్తున్నారు సార్. వీళ్ళనే చట్టపరంగా కనుక కంట్రోల్ చేయకపోతే, తప్పు చేసిన వాళ్ళకి చట్టం శిక్షిస్తుందని భయం లేకపోతే అరాచకవాదం పెరిగిపోతుంది సార్ ఈ రాష్ట్రంలోని. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో అది లా ఎంతవరకు ఉందనేది కాకుండా ఆయన బాధను మనం లాజిక్ ఎంతవరకు ఉందనేది ఆలోచించాలి. లాజిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మన ఇంట్లో ఉన్న మహిళల కోసం, మహిళల భద్రత కోసం కూడా ఆయన ఆలోచించినందుకు ఆయన మనం అప్రిషియేట్ చేయాలి సార్. రైట్, ఒక్క నిమిషం రాజేష్. రామకృష్ణ గారు ఇక్కడ సోషల్ మీడియాలో అది ఫేస్బుక్ అయినా, లేకపోతే ఎక్స్ అయినా, లేకపోతే ఇన్స్టా అయినా, లేకపోతే ఇంకేవో ఎక్కడైనా సరే ఒక వ్యక్తి ఒక అకౌంట్ ఓపెన్ చేసి పోస్టులు పెడుతున్నాడు అనుకున్నప్పుడు అతని అకౌంట్ని ఆధార్కి సింక్ చేయడము, ఆధార్ ఉంటేనే అతనికి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక అకౌంట్ ఇచ్చేలాగా, అలాగే ఆ వ్యక్తి అతని ఫోటోనే పెట్టాలి, అంటే అతని నేమే పెట్టుకోవాలి. ఇటువంటి రూల్స్ పెడితే కొంతవరకు కంట్రోల్ అవ్వదా? అటువంటి రూలింగ్ ఆల్రెడీ ఉంది సార్, ఆల్రెడీ ఉంది. కానీ మెయింటైన్ ఎందుకంటే
చట్టంలో ఆల్రెడీ ఉంది. మనము ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఎవరైనా ఒకరి నకిలీ ప్రొఫైల్ సృష్టించి దానిపై మార్చబడిన ఫోటోల వంటి అభ్యంతరకరమైన విషయాలను ప్రచురించడం లేదా సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను ఉపయోగించి ప్రజలను బెదిరించడం కూడా చట్ట విరుద్ధం. మరి ఈ రోజుల్లో సమాజంలో చాలా సాధారణం అయిపోయింది కూడా దీనిపైన ఆ చట్ట విరుద్ధాన్నే పోలీసులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఐడెంటిఫై చేస్తారేమో. ఇక్కడ అదే నేను చెప్తున్నది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళు వర్కౌట్ చేయాల్సింది సోషల్ మీడియా యాంగిల్ లో కాదు, సోషల్ మీడియాను నియంత్రించే పద్ధతుల్లో ఏ కంటెంట్ అయితే నియంత్రించబడాలో, ఏ కంటెంట్ అయితే మనము ప్రీచ్ చేయాలో అటువంటి వాటిపైన వర్కౌట్ చేయమని సుప్రీంకోర్టు స్పష్టత చేసింది జడ్జిమెంట్ లో. మీకు ఏదైనా వెసులుబాటు ఉంటే మీరు ఇంటర్మీడియట్ను మీరు కంట్రోల్ చేయండి అన్నారు. అంటే ఏది మీరు అన్నట్లు గూగుల్ నో ఎక్స్ నో వాళ్ళని కంట్రోల్ చేయండి అన్నారు. వాళ్ళేమంటున్నారు, అమెరికాలో ఉన్న స్టేక్స్ వేరు, ఇండియాలో ఉన్న స్టేక్స్ వేరు. వాళ్ళు అమెరికా వాడు పెట్టినటువంటి గూగుల్ ని ఇండియాలో మనము కంట్రోల్ చేయడానికి ఇంటర్నేషనల్ లాస్ ఒప్పుకోవట్లేదు. ఇది ప్రాబ్లం ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనము కావాల్సింది, సాధించవలసింది ఇటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేస్తూ వాళ్ళను ఒక వాచింగ్ లో పెట్టడమే. వాళ్లకు ఇటువంటిది చేస్తే తప్పని ఇప్పుడు కొంతమందిని మనం కంట్రోల్ చేస్తాం. ఎవరో పెద్దిరెడ్డి సుధారాన్ని కానీ లేకపోతే పోసాని కృష్ణమూర్తి కానీ ఇటువంటి వాళ్ళందరూ కంట్రోల్ అయ్యారు, వాళ్ళ నోరు అదుపులో పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కొత్తగా పుట్టుకొచ్చినటువంటి దళిత వాదులతోనే ఇప్పుడు సమస్య అంతా వస్తుంది. అంబేద్కర్ ఫోటో పెట్టుకొని అంబేద్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా విచ్చలవిడిగా ఆడవాళ్ల పైన లేకపోతే ప్రముఖుల పైన నోరు జారుతూ లాభాస మాట్లాడుతూ విపరీతమైనటువంటి మాకేమీ జరగదులే అనుకుంటూ మాట్లాడుతూ ఇప్పుడు నేను రాజేష్ గారు పెట్టినటువంటి చూస్తుంటే ఆ ఆడియో అంటే ఏదో ఒకటి చేసి రైలు తగలబెట్టేస్తారా, బస్సులు తగలబెట్టేస్తారా ఏంటంటే ఇటువంటి వికృతమైన తగలబెట్టిన ఉదంతాలు ఉన్నాయి ఉంది కదా. మనము అది కాపు మహానాడు ఏదో అన్న సందర్భంలో అది అంతా జరిగింది అక్కడ. ఇక్కడ ఏంటంటే ఈయన దళిత నాయకుడు అంబేద్కర్ వాదని చెప్పుకో అంటే అరాచకాలకు ఆయన పూనుకుంటూ ఉంటే ఈయన దళిత వాదులంతా ఏమైపోవాలి, మేము తల ఎలా ఎత్తుకొని తిరగాలి పబ్లిక్ లో, మేము దళితులమని ఎలా చెప్పుకొని తిరగాలి. ఇటువంటి కుట్రలు ఇటువంటి నేరాలు పాల్పడుతుంటే ఇప్పటికి అది రాజద్రోహం కాదా నేను అడుగుతున్నా. ఇప్పుడు రాజద్రోహం అనేది ఇంకో రూపంలో ఉంది కదా, మన సెక్షన్స్ లో, మన బిఎన్ఎస్ లో ఇంకో రూపంలోకి వచ్చింది కదా. నేను ఒక ఎంపీని ఇంటర్వ్యూ చేస్తేనే నా మీద రాజద్రోహం కేసు పెట్టి తెగ విచారించి సాధించి నన్ను 2 రోజులు పాటు చేసి ఇంకా కేసు అలాగే ఉంది. మరి వీటన్నిటిని ఏం ద్రోహాలు అనాలో. ఎనీవే దీని మీద ఇంకొక రోజు ఇంకొంచెం ఇన్ డీటెయిల్డ్ మనం చర్చిద్దాం. రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాజేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.